లక్షలల్ల మునిగిపోతారు. పుస్తకాలతో కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులయ్యి మురిగిపోతారు. శివ అనగానే నాకు ఎందుకో కృష్ణానగరే రావాలనిపించింది. శివ గురించి ఏం చెప్పాలనుకున్నా, శివ సినిమా గురించి చెప్పాలనుకున్నా, రాము గారి గురించి చెప్పాలనుకున్నా కూడా కృష్ణానగర్ రావాలి. ఎందుకంటే నా లైఫ్ స్టార్ట్ అయింది కృష్ణానగర్లో. ఒక ధోరణిలో పెడుతున్న ఒక సినిమాని మరోవైపు తిప్పుకెళ్ళి ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసింది శివ. ఫస్ట్ నాకు అసలు టైం మిషన్లో వెళ్ళాలందండి. నాకు ఎందుకో టోటల్గా శివ అనగానే అన్నపూర్ణ స్టూడియో, అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, ఎస్ గోపాల్ రెడ్డి, తోటతరణి, ఇళయరాజా, దీపన్ చటర్జీ, తర్వాత తోటతరణి గారు, తర్వాత ప్రభు మాస్టర్, సుందరం మాస్టర్, తర్వాత మేనేజర్స్ జానకిరామ్, తర్వాత మాణిక్యరావు, తర్వాత కీస్ హై స్కూల్, కృష్ణానగర్ రోడ్స్, తర్వాత రైల్వే గేట్, తర్వాత మాదాపూర్, మన కృష్ణానగర్ గల్లీలు, తర్వాత నాగార్జున, అమల, తర్వాత కోటా శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతిరావు, రఘువరన్, తనికెళ్ళ భరణి, తర్వాత రామ్ జగన్, చక్రవర్తి, అండ్ అఫ్కోర్స్ చిన్న మన గోదూరి మురళి, ఎంతోమంది. అంటే టోటల్ ఆ టైం మిషన్లో వెళ్ళేసి నాకు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు శివ గురించి ఇప్పుడు ఈ మెచ్యూరిటీ లెవెల్లో చెప్పాలంటే శివ గురించి చాలా అద్భుతంగా చెప్పొచ్చు. కానీ ఆ టైంకి నేను సినిమా ఇండస్ట్రీకే ఫస్ట్ టైం. నాకు ప్రతిదీ కొత్తగానే ఉండేది. క్రెయిన్ వచ్చినా కొత్తగా ఉండేది, స్టడీ క్యామ్ ఆపరేటర్ జరుగుతున్నా కొత్తగా ఉండేది, ఎవ్రీథింగ్ కొత్తగా. కాబట్టి అయితే శివ టైంలో ఒకే ఒకటి ఏంటంటే అనిపించేది, అప్పటికే మన కోడైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు, తర్వాత ఎక్స్పీరియన్స్డ్ కృష్ణవంశీ డైరెక్టర్ కృష్ణవంశీ, అలాగే ఎన్నో రంగాల్లో నిష్ణాతుడైన తేజ, వీళ్ళందరూ, తర్వాత పని అని ఇంకొక అసోసియేట్ డైరెక్టర్, తర్వాత అంతెందుకండి మమ్మల్ని రోజు లొకేషన్ తీసుకెళ్లే రాధాకృష్ణ గుర్తొస్తున్నాడు, డ్రైవర్ రాజు గుర్తొస్తున్నాడు, తర్వాత 399 పాండు గుర్తొస్తున్నాడు, ఎన్నో గుర్తొస్తున్నాయి. ఆ తాలూకు శివ తాలూకు స్మెల్ అంతా నాకు ఇప్పుడు ఐ కెన్ ఫీల్ ఇట్. మీ హిసాబ్ 200 సార్, పైసలు లేకుండా ఇయ్యద్దని చెప్పింది మా సార్. నన్ను తిరగమని మీ సార్ని